రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల గదులకు తాళం వేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధి కోసం పాఠశాలలో తరగతి గదులు మరియు డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వడ్డీలకు సరిపోక అప్పుల బాధలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో తమ ఆస్తులను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ ఈ పరిస్థితుల్లో నిరసనగా పాఠశాల గదులకు తాళం వేసినట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు మరియు మండల అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారము. మేము ఈ స్కూల్ వాతావరణము మేము గెలిచే వరకు అధ్వానంగా ఉండే మా పాలకవర్గం అప్పుడు గ్రామ పాలకవర్గం తీర్మానం మేరకే మేము గ్రామసభ తీర్మానం మేరకే ఈ స్కూల్ బిల్డింగులు కట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనము రోడ్డు మీద తిందురు. ఆడ రోడ్డు మీద తింటే పోనీ అని మేము మా సారు మంజూరు చేపించి కట్టిపించినాము. అది మిడ్ డే మీల్స్ డైనింగ్ హాలు, అదొక స్కూలు, చిన్న స్కూలు, 2 స్కూల్ బిల్డింగులు కట్టించినాము. అంతకుముందు చెట్ల కింద కూర్చుండి చదివే వాళ్ళు పిల్లలు ఇవన్నీ చేపించినాము. తర్వాత మేము గ్రామ పంచాయతీ బిల్లు కూడా మా పాత బిల్లు 15 లక్షలు అందులో మాకు వచ్చేది, 20 లక్షలు వచ్చేది ఉంటే 15 లక్షలు కూడా మా అమౌంట్, మా పీరియల్ అమౌంట్ పడ్డది. అవి కూడా గ్రామస్తులు కొంతమంది నాయకులు ఇయ్యనిస్తలేరు. తర్వాత ఈ మా బాధలన్నీ స్కూల్ బిల్డింగ్కో 30 లక్షలు, తర్వాత అక్కడ పెద్ద మోరి కట్టించడం జరిగింది. ఆ మోరి ప్రాజెక్ట్ అంతా కట్టినాము. దానియో 20 లక్షలు, అవి ఇవి కలిపి మేము 50 లక్షలు ఊరి మీద పెట్టి 5 ఏళ్ల పీరియడ్లో ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తే మా గ్రామస్తులు కూడా మాకు సహకరించడం లేదు. కొంతమంది నాయకులు కూడా మాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ కలిసి మాకు పైసలు ఇయ్యనియడం లేదు. మా ప్రస్తుతము మా గ్రామ పంచాయతీ అకౌంట్లో 20 లక్షల వరకు ఉన్నవి. అందులో నుండి కనీసం ఈ బడ్జెట్ రాకున్నా ఆ బడ్జెట్ నుండి అన్న మాకు ఇప్పిస్తే మేము రొటేషన్ చేసుకునే వాళ్ళము. ఈ పనులన్నిటికీ అప్పుడు కూడా కలెక్టర్ గారు, తర్వాత డిఈఓ గారు, అధికారులు అందరు వచ్చి మెడ మీద కత్తి పెట్టి మమ్మల్ని పనులు చేపించిండ్రు. ఇప్పుడు కనీసం మేము మా పదవీ కాలం అయిపోయి కూడా 2 సంవత్సరాల మీదనే అవుతుంది. జనవరి వస్తే 3 ఏళ్ళు. మళ్ళా ఇప్పుడు మాకు ఈ 5 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు, 8 ఏళ్ళ నుంచి మేము నానా అవస్థలు పడుకుంటా ఈ అప్పులన్నీ తీర్చలేక చచ్చిపోతున్నాం. మేము ఓపెనింగ్ ఎవ్వరు వచ్చి చేయలేదు. పిల్లల బాధ చూసి మేము చెట్ల కింద కూర్చుంటుడు చూసి సరే సార్ వాడుకోండి అని చెప్పడం జరిగింది. పిల్లలు కూర్చుంటున్నారు, పిల్లల బాధ మేరకు మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ అధికారి కూడా వచ్చి మాకు సహకరించడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగులన్నీ అయిపోయినాయి, ఇచ్చిర్రు కదా అని ఇప్పుడు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మీరు హ్యాండ్ ఓవర్ చేసారు కదా అన్నట్టు మాట్లాడితే మేము ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. పిల్లల బాధ చూసి మేము సార్ల బాధ చూసి ఇచ్చినాము, వాడుకుంటుర్రు. ఇప్పుడు మా బిల్లులు వచ్చేదాకా మేము తాళాలు తీయమని అంటున్నాము. తర్వాత ఈ సమస్యకు పరిష్కారము అప్పుడు చేపించిన వాళ్ళే వచ్చి మా బాధ చూసి పరిష్కరించగలరని నా యొక్క మనవి.